నేనైతే టేస్ట్ అయితే చేయబోతున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు. రెస్టారెంట్ స్టైల్ అయితే చేశాడు మా ఓడైతే. మా ఓడి కష్టం మొత్తం దీంట్లో కనిపిస్తా ఉంది మాకైతే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ విత్ క్యాప్సికమ్ కర్రీ అయితే చేయబోతున్నాం. ముందుగా అయితే కొద్దిగా శక్తి కోసం అయితే కిర్నీకాయ అయితే తిని తర్వాత అయితే చేద్దాం. పక్కనే అయితే పొలంలో అయితే మా నాన్న అయితే ట్రాక్టర్తో దున్నుతున్నాడు, ఎండలో కష్టపడుతున్నాడు కాబట్టి ఆ అన్నకు కూడా ఒక ప్లేట్ అయితే ఇస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మేము క్యాప్సికమ్ చికెన్ అనేది చేయబోతున్నాము. ఈ రోజు అయితే క్యాప్సికమ్ చికెన్ అయితే తయారు చేయబోతున్నాము. క్యాప్సికమ్ చికెన్ కి కావాల్సినటువంటి సామాన్లు వచ్చేసి మంచి నూనె, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే జీడిపప్పు, ఉప్పు, ధనియాల పొడి, క్యాప్సికమ్, టమాటాలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెయిన్గా చికెన్ అయితే మనకు అవసరం. ముందుగా పాత్రలో కొద్దిగా నూనె అయితే పోసుకుంటాం. నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాసపు, అలాగే ఇలాచి, అలాగే మొత్తం వేసుకొని అన్నీ వేసుకొని 2 నిమిషాలు అయితే చాలా చక్కగా అయితే తిప్పుకోవాలి. ముందుగా కోసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి. ఎర్రగడ్డలు గోధుమ కలర్లో వచ్చేదాకా చక్కగా అయితే తిప్పుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో అయితే మనం వంట అయితే తయారు చేస్తే టేస్ట్ అనేది అదిరిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో అనేది చేయకూడదు, ఎప్పుడు లో ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలి. వంటలు అనేది టేస్ట్ అయితే రుచికరంగా ఉంటాయి. గోధుమ కలర్లో వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్దనైతే వేసుకోవాలి సరిపడా. పచ్చి వాసన పోయేంత వరకు తిప్పుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా టమాటా ముక్కల్ని అయితే దాంట్లో వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే వేసుకుందాం. చికెన్ తిప్పుకుంటుండాలి మసాలాలు బాగా పట్టేదాకా. గ్రేవీ కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు. మనకు గ్రేవీ వద్దనుకుంటే మామూలుగానే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని తిప్పుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, లైట్గా చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని అయితే కలుపుకోవాలి. అలాగే సరిపడా నీళ్ళు అయితే పోసుకుందాం. మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే గ్రేవీ అనేది చాలా చక్కగా మనం తయారు చేసుకున్నటువంటి క్యాప్సికమ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే బౌల్లోకి తీసుకొని అయితే టేస్ట్ అయితే చూడబోతున్నాం. ఫైనల్గా మా ఓడైతే క్యాప్సికమ్ చికెన్ అయితే రెడీ అయితే చేసేసాడు. ఇప్పుడు బౌల్లో అయితే సర్వ్ చేస్తా ఉన్నాడు మాకు ఇవ్వడానికి. ఈరోజు చికెన్ క్యాప్సికమ్ తయారు చేసుకున్నటువంటి రెసిపీని అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చేయబోతున్నాము.
ఈ చాలా చక్కటి రెసిపీని అయితే ఇప్పుడు నేను టేస్ట్ అయితే చేయబోతున్నాను. మా అన్న కూడా టేస్ట్ అయితే చేయబోతున్నాడు. ఎట్టుందో ఒకసారి చెప్తానని అనుకుంటున్నా. ఏం సాదిక్ భాయ్, టేస్ట్ ఎలా ఉంది చెప్పు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆగండి, నేను కూడా వస్తా ఇది తినడానికి. ఓకే. కేవలం ఇలాంటి రుచికరమైన వంటలు తినాలంటే ట్రెండింగ్ టైం తెలుగు ఛానల్ కేవలం ఆ ఛానల్కి మాత్రమే సొంతం. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడు నేనైతే టేస్ట్ అయితే చేయబోతున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు. రెస్టారెంట్ స్టైల్లో అయితే చేసాడు మా ఓడి అయితే. మా ఓడి కష్టం మొత్తం దీంట్లో కనిపిస్తూ ఉంది మాకైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.